వెల్కమ్ టు డివిఎస్కే లెక్చర్స్. సో శివనాడార్ యూనివర్సిటీకి ఎవరన్నా కానీ అప్లై చేయకుండా ఉంటే వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నానండి. సో శివనాడార్ యూనివర్సిటీ అనేది ఒక 10 ఏళ్ల క్రితం పెట్టినటువంటి యూనివర్సిటీ. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ ఆల్రెడీ గ్రాంట్ అయిందండి. సో మనకి ప్రైవేట్ యూనివర్సిటీల్లో ఓన్లీ 4 యూనివర్సిటీస్కి మాత్రమే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ అనేది గ్రాంట్ అయింది. సో దాని గురించి క్లియర్గా ఒక వీడియో కూడా చేశాను, ఆ వీడియో చూడండి. సో దీనికి లాస్ట్ డేట్ అయిపోవస్తుంది. సో ఎవరైనా కానీ అప్లై చేయకుండా ఉంటే వాళ్ళ కోసం చెప్తున్నాను. దీని మీద ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూసి ఆల్రెడీ అడ్మిషన్ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. ఎందుకంటే రోలింగ్ ఆఫర్ లెటర్స్ అనేది ఇస్తూ ఉంటారు వీటికి. సో కంప్యూటర్ సైన్స్లో కానివ్వండి లేదా డిఫరెంట్ బ్రాంచెస్లో అడ్మిషన్ పొందిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఆల్రెడీ కామెంట్స్ కూడా పెట్టారు, మాకు మీ వీడియో చూడడం వల్ల అడ్మిషన్ వచ్చిందని. సో మీరు ఆ వీడియో చూడండి. సో దాంట్లో కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చానండి. అసలు ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ వేస్ ఆఫ్ టేకింగ్ అడ్మిషన్, అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో అయితే క్లియర్గా చూడండి. ఆ వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇప్పుడైతే మీకు మెయిన్ పాయింట్స్ కానీ చూసామనంటే, ఇది శివనాడార్ యూనివర్సిటీ ఢిల్లీ గురించి నేను మాట్లాడుతున్నానండి. 2011లో పెట్టారు. 286 ఏకర్స్ అండి. సో నిర్ఫ్ ర్యాంక్ 61. తర్వాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్. సో మెయిన్ ఇది ఒక చాలా ప్లస్ పాయింట్ అవుతుందండి. తర్వాత ఇంజనీరింగ్ సీట్స్ వచ్చేసి <500 ఉంటాయండి. సో ఏ ప్రైవేట్ యూనివర్సిటీ తీసుకున్నా ఒక 2000 సీట్లు లేకపోతే 3000 సీట్లు ఉంటాయండి. అట్టాడిది అన్ని ఇంజనీరింగ్ కోర్సెస్ కలిపి <500 సీట్స్ ఉంటాయండి. ఇంత తక్కువ స్ట్రెంగ్త్ ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీ అయితే నాకు తెలిసి లేదండి. సో ఇది హెచ్సిఎల్ ఎంటర్ప్రైజెస్ సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది కదండి. సో ఓనరు శివనాడార్ గారు పెట్టినటువంటి యూనివర్సిటీ. సో వీళ్ళు ఇప్పుడు కొత్తగా చెన్నైలో కూడా పెట్టారు. సో అది చాలా కొత్తదండి, 2 ఏళ్ల క్రితం పెట్టింది. సో ఈ శివనాడార్ యూనివర్సిటీ ఢిల్లీ అయితే 2011లో పెట్టారండి. సో 10 ఏళ్లలోనే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ అనేది ఆల్రెడీ గ్రాంట్ చేశారంటే, సో ఫ్యూచర్లో ఒక 10 ఏళ్ల తర్వాత మాత్రం దీని బ్రాండ్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడైతే కొత్తది కాబట్టి మీరు కంపేర్ చేస్తే ఒక 10 ఏళ్ల క్రితం పెట్టినట్టు యూనివర్సిటీతో కంపేర్ చేయండి. సో అప్పుడు మీకు క్లారిటీ అనేది వస్తుంది. సో మీకు ఉండే మిగతా అవకాశాలను బట్టి డెసిషన్ తీసుకోండి, అంతేగాని బ్లైండ్గా చేరమని నేనైతే అనట్లేదు. సో 10 ఏళ్ల క్రితం పెట్టి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ వచ్చి ఫ్యూచర్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ అనే బ్రాండ్ చాలా బాగా ఉపయోగపడబోతుంది. మీకు కన్నా ఉండే మిగతా అవకాశాలను బట్టి మీరు ఆప్టిమైజ్ చేసి డెసిషన్ అయితే తీసుకోవచ్చు అండి. ముందైతే అప్లై చేసి తర్వాత మీరు డెసిషన్ అయితే తీసుకోవచ్చండి. సో ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎమినెన్స్ గురించి నేను ఒక 3 days బ్యాక్ వీడియో పెట్టానండి. సో దాని గురించి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియో యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి. సో తర్వాత ఇప్పుడు దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు అనే పాయింట్ గురించి మనం మాట్లాడితే, సో ఫస్ట్ రౌండ్కి లాస్ట్ డేట్ ఇక్కడ క్లియర్గా ఇచ్చారండి, March 31, 2023. సో ఎవరైనా కానీ అప్లై చేసుకోకుండా ఉంటే March 31 లోపల ఫస్ట్ రౌండ్లో అప్లై చేయండి. ఎందుకంటే ఫస్ట్ రౌండ్లోనే మీకు కొంచెం ఈజీగా అడ్మిషన్ అనేది వస్తుందండి. సెకండ్ రౌండ్లో మిగిలిపోయిన సీట్లకు మాత్రమే ఇస్తారు అడ్మిషను. సో అప్పుడు కొంచెం టైట్ అవుతుందండి. అంటే ఈవెన్ జేఈ మెయిన్స్ ద్వారా కూడా మీరు అప్లై చేయొచ్చు. సో అప్పుడు అదే పర్సంటైల్కి ఫస్ట్ రౌండ్లో వచ్చిన బ్రాంచ్ సెకండ్ రౌండ్లో రాకపోవచ్చు అండి. సో అందుకని నేను అనేది ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేయదలుచుకుంటే నేను శివనాడార్ మీద చేసినటువంటి వీడియో చూసి మీరు అప్లై చేయడానికి డెసిషన్ అయితే తీసుకోండి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సో దట్ ఇట్ వుడ్ బి యూస్ఫుల్ ఫర్ దెమ్. థ్యాంక్ యూ.